నమస్తే. వెల్కమ్ బ్యాక్. ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో గానీ, అన్ని వార్తా ఛానల్స్‌లో కూడా కొన్ని వార్తా ఛానల్స్‌లో హల్చల్ అవుతున్న వ్యవహారం గ్యాస్ నిల్వలు, అలాగే చమురు నిల్వలు కొరత ఏర్పడడం వల్ల ఇప్పటికే మద్రాసు చెన్నై, బెంగుళూరు, ముంబై, హైదరాబాద్ లాంటి మహానగరాల్లో 20% రెస్టారెంట్లు చెక్ పెట్టారు. అలాగే నూనె వంటకాలు ఏదైతే గ్యాస్‌తో చేస్తున్నారో పూరి, దోస, వడ లాంటివి కూడా మెనూలో ఆపేశారని రకరకాలుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. తెలిసిందే కదా సోషల్ మీడియాలో అదిగో పులంటే ఇదిగో తోక అంటాడు. వాడు పులిని చూడ్డు, వీడు తోకను చూడ్డు. బట్ అనౌన్స్ చేసేస్తారు. సో ఒకవైపు భారతదేశం ఊదరగొడుతోంది. నిల్వలున్నాయి, మనకు భయపడాల్సిందేమీ లేదు, అంతా పకడ్బందీగా ప్లాన్ చేశాం, మనకు అందుకనే రష్యా నుంచి కూడా చమురు తెచ్చుకుంటున్నామని చెప్తూనే ఉంది. ప్రకటనల మీద ప్రకటనలు, ప్రెస్ నోట్లు రిలీజ్ చేస్తూనే ఉంది. అబ్బే, ఆ సోషల్ మీడియానే పడే ఏడుస్తారు తప్ప అసలు విషయం ఎవరికి తలకెక్కదు. ఇకపోతే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏదైతే ఎస్పెషలీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పౌర సరఫరాల శాఖ మంత్రి మన నాదెండ్ల మనోహర్ గారు ప్రెస్ మీట్ పెట్టి టెలికాన్ఫరెన్స్ ద్వారా అధికారులతో ముచ్చటించారు. అంటే ముచ్చటించడం ద సెన్స్ ఎంక్వైరీ చేశారు. ఏంటి ఇది ఇలా వస్తుంది, సోషల్ మీడియాలో కానీ ఛానల్స్లో వైరల్ అవుతుంది, ప్రజలు భయభ్రాంతులకు అభద్రతా భావానికి లోనవుతున్నారు. ఏంటంటే లేదు సార్, మనకు పూర్తి స్థాయిలో నిల్వలు ఉన్నాయి. మధ్యలో ఉండే బ్రోకరేజ్ చేసేవాళ్ళు కొంతమంది ఏజెన్సీలు ఇలా భయపుట్టించి కార్పొరేట్ అంటే కమర్షియల్కి సంబంధించిన సిలిండర్లని ఎక్కువ రేటుకి అమ్మడం వచ్చి వస్తుంది. బట్ కొరత అయితే లేదు అని. మరోవైపు ఎంత కొరత ఏర్పడినా ఏదైతే సూపర్ 6 అమలులో సంవత్సరానికి 3 గ్యాస్ బండలు ఫ్రీగా ఇస్తాం ప్రభుత్వం అనౌన్స్ చేసిందో దానికి మేము కట్టుబడి ఉన్నామని కూడా చెప్పారు. గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఇదే 3 గ్యాస్ బండలకి ఎంత రేటు పెరిగినా, కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ఇచ్చినా ఇవ్వకపోయినా, ఏదైతే ఏ పథకాలతో అనౌన్స్ చేసి ప్రభుత్వం ఫామ్ అయిందో దానికి కట్టుబడి ఉంటామని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. అదే విషయాన్ని మరొకసారి మంత్రి మనోహర్ గారు దాన్ని ప్రస్తావిస్తూ, దాన్ని గుర్తు చేస్తూ మరొకసారి ఆయన కూడా అదే మాట చెప్పారు. అధికారులతో టెలికాన్ఫరెన్స్లో చిట్చాట్ చేస్తూ దీనిపై జాగ్రత్తగా ఉండాలి. పైపెచ్చు ఈ నిల్వల మీద ఎక్కడైతే ఎక్స్ట్రాగా ఇన్కమ్ చేసి అమ్మి లేనిపోని దాన్ని ఏమంటారు కొరతని క్రియేట్ చేసి, కృత్రిమ కొరతను క్రియేట్ చేసి ఈ విధంగా దండుకుంటున్నారో వాళ్ళపైన చర్యలు తీసుకోవాలని కూడా అధికారులను ఆదేశించారు. మొత్తం మీద చాలామందికి ఈ ఫీలింగ్ వచ్చి లేదులే వాళ్ళు అలా అంటున్నారు కానీ మనం భయపడతామేమని అలా చెప్తున్నారేమో, లేదు నిజంగా కొరత ఉంది, ఎందుకంటే కొరత లేకపోతే రీసెంట్గా గ్యాస్ని ఎందుకు పెంచుతారు, 60 రూపాయలు పెంచేశారు కదా బండ మీద అని కొంతమంది లాజిక్లు మాట్లాడేసరికి అమాయక ప్రజలు నమ్మి ఓహో నిజమేనేమో కొరత ఏర్పడుతుంది కాబట్టి ఇప్పటి నుంచే రేటు పెంచేస్తున్నారు, రేటు పెంచి వచ్చిన వాడితో ఆ కొరతని పూర్తి చేయాలని ఎక్కువ రేటుకి కొనుక్కుంటారేమో, ఇంకా పెరిగిపోతాయేమో అనే అపోహల్ని తొలగించడానికే మంత్రి మనోహర్ గారు ఈ ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పడం జరిగింది. అలాగే గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాటను కూడా మరొక్కసారి ప్రస్తావిస్తూ ఈ ప్రెస్ మీట్లో ప్రజలకు ధైర్యం చెప్పే ప్రయత్నం చేశారు.